హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈరోజు పనీర్ స్క్రాంబుల్డ్ ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటోస్, ఆనియన్స్, పనీర్, చిల్లీ, గార్లిక్, జింజర్, కొరియాండర్. ఫస్ట్ మనం ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ని చాప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తర్వాత టమాటోస్ని కూడా సేమ్ వేలో ఫైన్గా చాప్ చేసుకొని ఒక 1 కప్ ఆఫ్ టమాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తర్వాత ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత జింజర్ని తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గార్లిక్ని కూడా సేమ్ వేలో ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మంచిగా పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ హాట్ వాటర్లో బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మనం షాప్ నుంచి తెచ్చుకొని దాన్ని గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి జింజర్, గార్లిక్ని మంచిగా ఫ్రై చేయాలి ఒక 1 మినిట్ పాటు. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత 1 కప్ ఆఫ్ ఆనియన్ని కూడా తీసుకొని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్ ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత టమాటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ ఎంత మంచిగా బాయిల్ అవుతే అంత జ్యూసీనెస్ బయటికి వచ్చేసి అది పనీర్కి పట్టి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా వైబ్రెంట్ అవుతుంది. సో కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పనీర్ని బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పనీర్ యాడ్ చేసుకోవాలి. పనీర్ అనేది 2 to 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎందుకు అంటే దాంట్లో ఉండే మాయిశ్చర్ అంతా పోయి సాగీనెస్ అయిపోతుంది. ఇక్కడే అందరూ చాలా మిస్టేక్స్ చేస్తారు. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సో ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ అయిన పనీర్ స్క్రాంబుల్డ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.